ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త తొక్కిసలాటలో చనిపోయిన రేవతికి 3 కోట్లు ప్రకటించిన అల్లు అర్జున్ అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలానే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో జనం తోచుకున్నారు. ఆ తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అసలు రాత్రి సంధ్య థియేటర్ దగ్గర ఏం జరిగింది? తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని స్వయంగా మృతురాలి భర్త వెల్లడించారు. మేము థియేటర్లో ఉన్నాం. సరిగ్గా అప్పుడే అల్లు అర్జున్ వచ్చాడు. ఒక్కసారిగా పబ్లిక్ రావడంతో అంతా జామ్ అయిపోయింది. నేను పాప పక్కనున్నాం. నా భార్య బాబు కొంచెం ముందుకెళ్లారు. కాల్ చేస్తే ఎత్తారు. ఆ తర్వాత 10 నిమిషాలకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలో పాప ఏడుస్తోంది. దగ్గరలోనే తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి పాపను అక్కడ పెట్టి వచ్చాను. అంతలోనే ఏదో జరిగిందని అంతా మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఓ వీడియో చూపించారు. అది మా బాబుదే. వెంటనే జీప్లో ఎక్కించుకొని హాస్పిటల్కు తీసుకెళ్లారు. తర్వాత నన్ను పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు. నా భార్య ఏమైందని అడిగాను. ఏం చెప్పలేదు. ఆ తర్వాత నిమ్స్కు రమ్మని కాల్ చేశారు. బాబుని వెంటిలేటర్పై పెట్టామన్నారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్నారు. అప్పుడే ఇంకో ఫోన్ వచ్చింది. నా భార్య చనిపోయింది, గాంధీ హాస్పిటల్కు రమ్మన్నారు. ఇలా రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని వెల్లడించాడు మృతురాలి భర్త భాస్కర్. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భాస్కర్ కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్. బాబు కోసం మీ కుటుంబంతో కలిసి సినిమాకొచ్చామని ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు భాస్కర్. మరోవైపు అల్లు అర్జున్పై పలు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. అభిమాని మరణానికి కారణమైన అల్లు అర్జున్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చాడని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.